అనకాపల్లి జిల్లా పట్టణంలో మళ్లీ మనుగులవారు వీధిలో ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అంతేధాటికి ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సుమారు ₹1,00,000 ఉంటుందని అగ్నిమాపక అధికారి పేర్కొన్నారు. ఇంట్లో భార్యాభర్తలు, 2 పిల్లలు నివసిస్తున్నారని అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా పట్టణంలో మళ్లీ మనుగులవారు వీధిలో ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అంతేధాటికి ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సుమారు ₹1,00,000 ఉంటుందని అగ్నిమాపక అధికారి పేర్కొన్నారు. ఇంట్లో భార్యాభర్తలు, 2 పిల్లలు నివసిస్తున్నారని అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా పట్టణంలో మళ్లీ మనుగులవారు వీధిలో ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అతి కష్టం మీద మంటలు